మొత్తం అన్నీ పెట్టేశాను కోసాగా. ఇప్పుడు దీంట్లో నేను ఏమేస్తానో చూపిస్తాను మీకు. ఇగోండి ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా చెరగొట్టేసుకుని వేసుకుంటున్నాను దీనిపైన. ఇక ఇందులో 2 లీటర్ల నీళ్ళు, 2 లీటర్ల నీళ్ళకి 2 టమాటా మజ్జిగ ప్యాకెట్లు వేసాను. ఇక దీంట్లో సాల్ట్, మిరియాల పౌడర్, నూనె అన్నీ వేసాను. ఇప్పుడు ఇది దీంట్లో వేస్తున్నాను అన్నమాట. అలాగా ములిగేదట్టి వేసుకోవాలి. ఉడికేటప్పుడు అన్నము బయటకు వచ్చేస్తాయి అనుకుంటారు కదా, దాని మీద ఇది ఒక ప్లేటు మూతేస్తున్నాను. ఇది కుండ, ఈ కుండ మాట అండి. మనకి మట్టి మూకుళ్ళు ఎలాగ వస్తాయి అలాగా బరువు మాట. కొత్త అని ఉడికేటప్పుడు అన్నం బయటికి రాదు, ఇలా బరువు పెడతాను. ఇలా బరువు పెట్టేసి ఇది పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెడతాను. ఇంకా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయాక రెడీ అయిపోయినట్టే. సరే అండి, అలా ట్రై చేయండి మీరు కూడా. మన కొయ్యలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, చెల్లికైనా, కూతురు లాంటి వాళ్ళకైనా, అక్క లాంటి వాళ్ళైనా ఎవరైనా మీరు కొయ్యలో పనిచేసే వాళ్ళకి, కొయ్యటో వాళ్ళకి ఈ వంట ఉపకారం ఏమో. ఇలా నేర్చుకుని వండి పెట్టండి మీరు కూడా. సరే అమ్మ, ఉంటానమ్మా. ఓకే, బాయ్. ఇదిగో అమ్మ, పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టాను. ఇక మళ్ళీ పైన మళ్ళీ ఇలా మూతేస్తానమాట. ఈ ఆవిరి బయటికి వెళ్ళకోకుండా మళ్ళీ ఇలాగా లోన 2 స్టెప్పులు మూతలు ఉన్నాయా, మళ్ళీ పైన ఇలా మూతేస్తాను. ఇలాగా వాసన కూడా స్మెల్ బయటికి రాదు, గమ్ముని వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సరే అమ్మ, ఉంటానా. కూతురు లాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఇలాగా తయారు చేసుకుని కొయ్యట వాళ్ళకి వండి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఓకే, బాయ్. ఇక ఉడికిపోయినాయండి. ఇలా బరువు పెడతాం వల్లనే ఒక్కటి కూడా రాకోకుండా, ఒక్కటి కూడా ఇలాగా అన్నం అయి బయటికి రాకోకుండా 2 స్టెప్పులు పెట్టిన వల్లనే ఇలాగా చక్కగా ఉడికినాయి అన్నమాట. లేకపోతే పైన బరువు లేకపోతే అన్నం అంతా ఉడుకుతూ ఉంటే బయటకు వచ్చేస్తుంది. సరేనా, రెడీ అయిపోయింది. ఈ గ్రేవ్ ఉంటే ఆ కోస తినేటప్పుడు కూరలాగానే ఆ గ్రేవ్ పైన వేసుకుని ఇలా దాని 2 చీలికల కింద కోసుకుని దాన్ని పైన వేసుకుని తింటారన్నమాట గ్రేవ్. మీకు నచ్చితే కనుక ఇలా వండుకోండి. సరేనా, ఓకే, బాయ్.